మరి రేపు అసలు మన జనరేషన్స్కి ఏమి ఇస్తాం? ఇది ఇట్లా ఉన్న వాటిని కాపాడుకోవటమే కష్టంగా ఉంటాయి. అమరావతిని ముంచేదానికి ఏం చేస్తే మిగతావి కూడా మునిగిపోతాయి మీ ఊర్లంతా అని కూడా అన్నా. ఇప్పుడు మెదక్లో కూడా ఒక మోడల్ ప్రాజెక్ట్ ఉంది ఆయన చేసింది. తర్వాత రాజస్థాన్లో చాలా వరకు సక్సెస్ అయ్యింది. అప్పుడే అన్నమయ్య కూడా పోయింది. అన్నమయ్యకి కూడా 48 అవర్స్ ముందు చెప్పిన. అప్పుడు ఇక్కడ ఏం జరిగింది విజయవాడకి? కానీ కాళేశ్వరంలో పంపులు పెట్టిన తప్పు అందుకే పోయింది అంటారు. తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే, నేను మీ శ్రీరాముని. ఎవరైనా జీవితంలో స్థిరపడాలంటే ముందు ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కుందాం అనుకుంటారు. అలాగే కొద్ది రోజులు పోయేటప్పటికి కొంతమంది 3 బెడ్రూమ్ ఫ్లాట్ కావాలా, అప్గ్రేడ్ కావాలనుకుంటారు. తర్వాత అపార్ట్మెంట్ కంఫర్టబుల్గా లేదు, మనం ఒక విల్లా కొనుక్కుందాం అనుకుంటారు. ప్రతి మనిషి జీవితంలో స్థిరపడడం అంటే ఒక ఇల్లు కొనుక్కోవటం, నలుగురిని పిలుచుకోవటం, గొప్పగా ఇల్లు గొప్పగా కట్టుకున్నాం నలుగురు అభినందిస్తే అది ఒక గర్వంగా ఫీల్ అవుతారు. కానీ కొంతమంది వ్యక్తులు మాత్రం మన ఊరు, మన రాష్ట్రం, మన దేశం బాగుండాలని కోరుకుంటారు. అలా కోరుకునే వాళ్ళల్లో ఎంతోమంది మహానుభావులు ఎన్నో రంగాల్లో సేవ చేశారు. ఈరోజు ఇరిగేషన్ రంగంలో సేవ చేసిన ప్రముఖులు దాదాపు 53 ఏళ్ల పాటు ఇరిగేషన్ రంగంలో పనిచేసి దేశానికి సేవ చేసిన మన చిత్తూరు జిల్లాకు చెందిన కనమనాయుడు గారు ఇప్పుడు రాష్ట్ర ఇరిగేషన్కి సలహాదారుగా ఉన్నారు. ఆయన మనతో ఉన్నారు. ఆయన జీవితం నెక్స్ట్ తరాలకి ఇన్స్పిరేషన్ కావాలని ఆయనతోటి ఈరోజు మనం ఇంటరాక్ట్ అవుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. నమస్కారం అండి. జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడా లేకుంటే ఇప్పుడు మనం ఈ అమరావతిలో వాటర్ వచ్చేటప్పుడు ఆయన ఏదో వాటర్ వదలండి వదలకుండా దాన్ని స్టోర్ అది అప్పుడే మన హైదరాబాద్లో ఎక్కువ డౌన్ పోర్ అయింది. ఇక్కడి నుంచి మూసి ఫుల్గా పోతా ఉంది. హైదరాబాద్ నుంచి మొత్తం వాటర్ చాలా పోతా ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి పోయేదానికి 24 అవర్స్ పడుతుంది. ఆ స్పీడ్ని మెన్షన్ చేసుకొని నేను అలర్ట్ చేశాను. ఎప్పుడు అది? ఇప్పుడు 2022 అనుకుంటా. ఓకే. అప్పుడే అన్నమయ్య కూడా పోయింది. అన్నమయ్యకి కూడా 48 అవర్స్ ముందు చెప్పిన ఈ గేట్లు పోతాయని మీరు ఎత్తకపోతాయని. అది శాండ్ వెహికల్స్ బయటికి తీయలేకుండా వాళ్ళు గేట్లు ఎత్తనివ్వాల, అందువల్ల అర్థం టైం కొట్టుకుపోయింది. శాండ్ ఇసుక మాఫియా వాళ్ళు ఇసుక తెచ్చుకోవడానికి మాఫియాలో పోయింది. అక్కడ ఒక లస్కర్ ఉన్నాడు, గేట్ ఆపరేటర్, రిటైర్డ్ అయ్యి. వాడు ఇది చూసుకొని అన్ని ఊర్లకు పోయి సైకిల్లో పోయి అందరిని అలర్ట్ చేసి పంపించారు. మొన్న కూడా ఈ మధ్యలో నాకు కనపడి, సార్ నన్ను ఎవరు పట్టించుకోలేదు, ఇంతమందిని సేవ్ చేస్తే అన్నాడు. మంచిది నాయన, దేవుడు పట్టించుకుంటాడు, నీకు మంచి జరుగుతుంది అని చెప్పా. అప్పుడు ఇక్కడ ఏం జరిగింది విజయవాడకి? విజయవాడకి ఏం జరిగిందంటే నేను ఈఎన్సీ గారికి ఫోన్ చేస్తే సిఈ గుంటూరు నీళ్లు వదలండి అంటున్నారు. ఆ పొద్దు చూస్తే శ్రీశైలంలో 10 TMC ఖాళీ ఉంది, నాగార్జున సాగర్లో 10 TMC ఖాళీ ఉంది, మన ఇది పులిచింతల్లో 5 TMCలు ఖాళీ ఉంది. ఇంత ఖాళీ పెట్టుకొని ఇంత నీళ్ళు ఎందుకు ఒకేసారి వదలాలా ఇది అంటే ఇంకా నాకు డౌట్ వేస్తేనే మీరు నేను చెప్పా, మీరు అది అమరావతిని ముంచేదానికి ఏం చేస్తే మిగతావి కూడా మునిగిపోతాయి మీ ఊర్లంతా అని కూడా అన్నా. అప్పుడు మార్నింగ్ 2 TMC 2 lakhs వదిలిన వాళ్ళు. మీరు ఎవరికి చేశారు? విజయవాడ ఈఎన్సీ గారికి చేసిన. ఏమంటాడు ఆయన? ఆయన CMPSలో ఉండి ఆయన చెప్పి చేస్తామన్నారు. 5 లక్షలు వదిలారు, అనేక సేవ్ అయింది అన్నీ. మీరు వార్నింగ్ ఇచ్చారా? వార్నింగ్ అంటే కాదు, మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్. ఇప్పుడు సౌత్ ఇండియాలో అన్ని ప్రాజెక్టులు నాకు ఐడియాలో ఉన్నాయి, ఏది ఎక్కడని తెలుసు అందరినీ. నేను ఫ్లడ్లో మాత్రం ఒకటి, మా ఇంజనీర్లు ఎంత అడ్మినిస్ట్రేషన్ ఉన్నా కానీ చెప్తే వింటారు. అందులో కొద్దిగా కాన్స్పిరసీ అంటే పొలిటికల్గా ఏం చేయను కాదు, మీరు కాదు, వాళ్ళు ఎంత ఉన్నా కానీ వాళ్ళని ఓపెన్గా అడిగేస్తాను, వాళ్ళకి హెల్ప్ కావాలంటే చేస్తాను. ఆ రోజు ఈ విజయవాడ అంతెందుకు, మన పులిచింతలు పోయినప్పుడు ఢిల్లీలో డబ్బులు ఇచ్చి పేపర్లలో అంతా కాంక్రీట్ వల్ల పోయింది అన్నారు. కాంక్రీట్ వల్ల కాదు, కింద టైప్ ఫ్లాష్ ఎంబెడ్ చేసిన దానివల్ల టైప్ ఫ్లాష్ ఎంబెడ్ కాకూడదు, ఫ్రీగా ఉండాలి.
ఒక పక్క ఎంబెడ్ చేసి ఒక పక్క ఇది పోయిందని ఐ ప్రూవ్డ్ ఇట్ హౌ ఇట్ ఈస్ ఫెయిల్డ్ అని. అది నేను మెమోగా రాసి సిఎన్సీగా పంపించాను. సార్ థ్యాంక్ యూ సార్, ఐ విల్ టేక్ కేర్ అన్నారు. ఏం చేశారో ఏమో తెలియదు. ఇంకా మరి సిడబ్ల్యూసీ కూడా సిడబ్ల్యూసీలో మాతో డిస్కస్ చేశారు దాని మీద. కానీ సిడబ్ల్యూసీ ఏమంటే అన్లెస్ యూ ఆస్క్ దే వోంట్ ఇంటర్వ్యూ. అది మళ్ళా నార్త్ సౌత్ ఇదంతా ఉంది. అందువల్ల ఇప్పుడు మంది మనం కాపాడుకోవాలి, మన వనరులని మనం కాపాడుకోవాలి, మనం పైకి రావాలి. ఆ కాన్సెప్ట్ ఒక లీడర్కే ఉంటే కాదు, అందరికీ ఉండాలి, ఒక ప్రతి బిడ్డకు ఉండాలి. మనోళ్ళు ఓటేస్తేనే వస్తే గవర్నమెంట్ చేయాలి, వాళ్ళు ఫ్రీ ఐటమ్స్ ఇవ్వాలి, ఇదే కాన్సెప్ట్లో ఉంటారు. కానీ అవేర్నెస్ లేదు. ఇప్పుడు ఆ మాదిరి ఉంటే నేను కూడా 2022 నుంచి ఆరాంగా ఉండొచ్చు. అక్కడి నుంచి దగ్గర 200 డ్యాములకు పైన చేసాం. ఇప్పుడు ఇంకొకటి సార్, ఇంకొకటి ఏమంటే గుజరాత్లో ఇంకొక సక్సెస్ఫుల్ సిస్టమ్ మేము చేసింది ఏమంటే కెనాల్ మీద సోలార్ పెట్టించాం. ఏంటంటే ఎవాపరేషన్ తగ్గింది వాటర్. రెండోది ఎఫిషియన్సీ ఆఫ్ ది సోలార్ ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు మన విలేజెస్ వస్తాయి కదండి, కెనాల్ మీద ఒక్కొక్క దీని మీద వాళ్ళకి ఇచ్చి వాళ్ళనే మెయింటైన్ చేసుకోమని వాళ్ళకి ఫ్రీ కవరెంట్ ఇవ్వచ్చు మనం. అది కూడా ఆర్టికల్ రాసి సర్క్యులేట్ చేసిన ముందు గవర్నమెంట్లోనే. మళ్ళీ కాపీలంతా కూడా వీళ్ళకి ఇచ్చాను. దానిలో ల్యాండ్ అక్విజిషన్ అక్కర్లే, మీకు కావాలంటే తమరికి కూడా ప్రజెంట్ చేసేదాన్ని పంపిస్తాం డీటెయిల్స్. ఇప్పుడు ఏమంటే అవన్నీ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు గుజరాత్ డెవలప్ అయిన దానికి ఇవన్నీ కారణాలు. నేను 2007 నుంచి మేము 75 years అయినాక వాళ్ళు ఏ పొజిషన్ తీసుకోరు. కానీ నన్ను అందరినీ తీసేసారు మా సారు, నన్ను మాత్రం కంటిన్యూ చేస్తున్నాడు. నేను ఐ డోంట్ వాంట్ వర్క్ సార్ అని చెప్పా. అప్పుడంటే మీరు ఇంట్లో ఉండే విర్చువల్గా మీట్ అయ్యి ఇవ్వండి అని కూడా అన్నారనమాట పెద్దోళ్ళు. సారీ మరి యూ వాంట్ ఒపీనియన్, యూ వాంట్ బి కంటిన్యూడ్ అని. ఇప్పుడు కంటిన్యూ అవుతున్నా, ఆంధ్రాకి కంటిన్యూ అవుతున్నా, మిగతా అన్నీ డిస్కంటిన్యూ అయిపోయాను. నేను సదరన్ స్టేట్స్లో మనవాళ్ళు బాగుండాలని సార్, నేను నా సర్వీస్ ఇది స్టార్ట్ చేసినప్పుడు ఫైనల్ కన్క్లూజన్లో ఏం చెప్తానంటే, మన సౌత్లో ఒక మంచి కుంట, ఇంకొక కుంట ఉండేది. ఇంకొక కుంటలో అంతా బట్టలు ఉతికేది కానీ ఇదంతా క్లీనింగ్ అన్నీ మల్టిపుల్ వర్క్ చేసేవాళ్ళు. మంచి కుంటలు లేని దిక్క, మంచి బావి, ఇంకొక బావి. ఒక బావిలో స్నానం చేసేవాళ్ళం, ఒక బావిలో మంచినీళ్ళు తెచ్చుకోవడం. బట్ నాగపూర్ దాటితే ఒకే కుంటలో సర్కంఫరెన్స్ డివైడ్ చేసేవాళ్ళు. అప్పుడు ఒకసారి నేను బిలాయికి వయా విశాఖపట్నం పోయి బస్సులో అవన్నీ చూసి నీళ్లు సరిగ్గా తాగకుండా వచ్చినప్పుడు 95 times డయేరియా అయింది నాకు. మా డాక్టర్ అప్పుడు శ్రీనివాసన్ అని చెప్పి ఒక్కొక్కసారి అయినప్పుడు ఒక్కొక్క గ్లాస్ నీళ్ళు తాగమన్నాడు. సాయంత్రం వచ్చి మెడిసిన్ ఇచ్చినాడు నాకు. నేను బాగానే ఉన్నా. అదే అనమాట టెస్ట్. దీని మీదనే నేను ఈ వాటర్ లైన్ తీసుకున్నా. ఎందుకంటే వాటర్ ఉంటే ఎక్కడ వాటర్ ఉంటుందో అక్కడ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఎక్కడ ఫెసిలిటీ ఉంటుందో అక్కడ వాటర్ స్టోర్ చేసి చేయాలని. ఇప్పుడు మహారాష్ట్రలో స్టోరేజ్ మ్యాగజైన్ లేదు. ఎవరి 20 kilometers చెక్ డ్యామ్ ఉంది. చెక్ డ్యామ్లో నదిలోనే నీళ్లు, ఆ నదిలో నీళ్ళని రైతులే కోఆపరేటివ్ ఫామ్లో లిఫ్ట్ చేసుకొని 5 kilometers ఒక ఫుడ్ క్రాప్, ఒక కమర్షియల్ క్రాప్ చేసుకుంటారు. చాలా బాగా డెవలప్ అయ్యారు. ఒకప్పుడు మా వాళ్ళే కొంచెం ఫ్యాబ్రికేషన్ కూడా మా ఫ్యామిలీ వాళ్ళే చేస్తారు మహారాష్ట్రలో కన్నా అక్కడ బాగుందని. మా లాస్ట్ అల్లుడు వాళ్ళ ఫాదరు ఆయన వెహికల్ చూస్తే ఆంధ్ర వెహికల్ అని గొడవ చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి దండం పెట్టి పిలుస్తున్నారు. మహారాష్ట్రలో అంత డెవలప్ అయింది. ఇప్పుడు అంటే మన హనుమంతరావు గారు నాకు బాగా తెలుసు. ఆయన ఆంధ్రాలో చేసిన తర్వాత నేను చాలా ప్రాజెక్ట్స్ మాహి కానీ, ఇది మన బిసల్పూర్, జైపూర్కి అజ్మీర్కి వాటర్ సప్లై స్కీమ్ కానీ, జక్కం ప్రాజెక్టు, నెక్స్ట్ ఇంకా చిత్తోడ్గఢ్ దగ్గర ఇంకొక ప్రాజెక్ట్ ఉంది. అవన్నీ ప్రాజెక్టులన్నీ నేను చేశాను. సార్ కెనాల్ చేశాను. ఆయన లాస్ట్ బ్రీత్ వరకు నేను పోయి ఆయన కలిసేవాడిని, హనుమంతరావు గారితో. ఆయన చాలా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు నాకు. ఇప్పుడు మెదక్లో కూడా ఒక మోడల్ ప్రాజెక్ట్ ఉంది ఆయన చేసింది. తర్వాత రాజస్థాన్లో చాలా వరకు మన 95లో ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసింది, మన చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేశారు. SLMCNC
నాగార్జున సాగర్లో 4 లైన్స్ పెట్టి అకంపల్లి రిజర్వాయర్ నుంచి 7 రిజర్వాయర్లు గ్రావిటీ తీసుకొచ్చి సూర్యాపేట వరకు వస్తుంది వాటర్. అది ఈ పొద్దుటికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆ లిఫ్టింగ్ బేసిస్తోనే మన కాళేశ్వరం పంపులంతా పెట్టింది. కానీ కాళేశ్వరంలో పంపులు పెట్టిన తప్పు, అందుకే పోయింది అంటారు. దీనిలో పోయింది సిస్టమ్ పోయిన తప్పు కాదు, ది వే దే ఎగ్జిక్యూటెడ్ అండ్ దిస్ వన్ ఇస్ తప్పు. ఇంజనీరింగ్ ప్రాబ్లం ఉందా? ఇంజనీరింగ్ ప్రాబ్లం ఉంది, అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లం ఉంది. అంటే ఇప్పుడు ఉండే సివిల్ ఇంజనీర్స్, ఇప్పుడే సివిల్ ఇంజనీర్స్లో అంటే సార్ డిపార్ట్మెంట్లో పొలిటికల్గా అగైన్స్ట్కి ఏం మాట్లాడరు సార్. అది ప్రాబ్లం మెయిన్. ఇప్పుడు మేమంటే నేను ఈవెన్ పిఎం అయినా కానీ ఇది పని చేయదని చెప్పేసి వస్తూ ఉంటాను. ఇప్పుడు పొలిటికల్ వాడేం చదువుకోరు, చదువుకోనైనా అక్కడ నాయకుడై వస్తే ఇప్పుడు వాళ్ళ ఇంజనీరింగ్ నేను ఒక దిక్కపోతే నువ్వు ఇది ఒక ప్రాజెక్టు గేట్లు కంప్లీట్ చేయాలా ఏం చెప్తా ఉన్నారు. మేము 2095లో నా టెండర్ 20 lakhs లెస్ ఎక్కువని నాకు ఇవ్వలేదు, ప్రైవేట్కి ఇచ్చారు, ప్రైవేట్ వాడు మెటీరియల్స్ చేశారు, ఇప్పుడే మీ హైయెస్ట్ లైన్ తుప్పు పట్టిపోయినాయి 15 ఏళ్లలో, మాది ఈవెన్ 50 ఏళ్ళైనా కానీ మాకు పనిచేస్తున్నాయి అని చెప్పాను. ఇప్పుడు మీరు అది కంప్లీట్ చేయాలంటే ఆ హైయెస్ట్ లైన్ని మార్చాలంటే ఇఫ్లు ఫిట్టింగ్లు అంతా పెట్టారు. పెట్టినాక వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ వన్ దిస్ మచ్ అన్నారు. నేను ఐఎమ్ నాట్ దట్ సైడ్ లైన్ పర్సన్, క్వాలిటీ మెడిసన్ అన్నా. మేము వీఆర్ సీయింగ్ సమ్ అదర్ పర్సన్ అన్నారు. మార్చుకోండి అన్నాను, మార్చుకున్నారు, హ్యాపీగా జయగొట్టి వచ్చేసాను. ఓకే, అంతే. ఏ గవర్నమెంట్ అయినా క్వాలిటీ చేయము, మాకు ఇంత పర్సంటేజ్ కావాలన్నారంటే నేను అక్కడ ఉన్నాను, ఆ ఏరియాలోనే ఉండను. ఇప్పుడు అమరావతి రాజధాని వస్తుంది, విజయవాడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీ. ఇప్పుడు అక్కడ ప్రకాశం బ్యారేజ్ పరిస్థితి ఏంటంటే, ప్రకాశం బ్యారేజ్ పరిస్థితి ఇంకొక బ్యారేజ్ కట్టాలని కూడా ఆల్రెడీ అనుకుంటున్నారు కొందరు మేధావులు. అంటే ఉందా, దానికి లైఫ్ ఉందా? దాని లైఫ్ అది కూడా అయిపోయింది. ప్రకాశం బ్యారేజ్ అయిపోయింది, మళ్ళా ఇది బిగ్ పెన్నార్ అయిపోయింది, సోమశిల నేరేన్, నెక్స్ట్ ఇది శ్రీశైలం, నాగార్జున సాగర్ అయిపోయింది. తెలుగు గంగ ఓకేనా? తెలుగు గంగ ఇప్పుడు చేసిందే. తెలుగు గంగలో క్వాలిటీ రాలా కొన్ని. ఇప్పుడు CDOలో చేసింది ఇందులో ఏంటంటే బికాస్ ఆఫ్ ది చేంజ్ అండ్ ట్రాన్స్ఫర్స్, ఇప్పుడు ఏది ప్రాబ్లం వచ్చినా వాడు పోయినోడి మీద వేసేస్తారు. కానీ ఒకటి సరిగ్గా పనిచేయడంలా అది వేరే ఉంది. మాకంతా మెయిన్ గేట్లు ఇచ్చేసి ఈ రెగ్యులేటర్ గేట్స్, స్టాప్ లాక్స్ అంతా చేశారు. స్టాప్ లాక్స్ మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఆపరేషన్ కాలే. శ్రీశైలంలో స్టాప్ లాక్స్ పనిచేయవు, నాగార్జున సాగర్లో స్టాప్ లాక్సే లేవు, శ్రీరామ్ సాగర్లో స్టాప్ లాక్స్ మేము ఆపరేట్ చేసే వదిలినా, మేము ఆపరేట్ చేసింది ఇప్పుడు ఆపరేట్ చేయడంలా. ఈ మాదిరి అంతా ప్రాబ్లం ఉంది. అంటే దాంట్లో ఏదైనా మెయింటెనెన్స్కి ఏదైనా మెయింటెనెన్స్ అంటే కరెక్ట్గా మెయింటైన్ చేసి రస్ట్ పెట్టకుండా పెయింటింగ్ కొట్టి క్లీన్గా పెట్టాలి సార్. ఆయిల్స్ ఏమైనా మెయింటైన్ చేయాలా? ఆయిల్ మెయింటైన్ చేయాలి, డస్ట్ పట్టకూడదు. మనకు యాజ్ పర్ కోడల్ ప్రాక్టీస్ లో హెడ్ అంటే అప్ టు 15 meters హెడ్ అంటే 5 liters per meter లెంగ్త్ లీకేజ్ పర్మిసిబుల్ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ నేను చెప్పేది. మీడియం హెడ్ అంటే అప్ టు 30 meters హెడ్, 15 meters నుంచి 30 meters వరకు 10 liters ఉంది. బియాండ్ దట్ 15 meters ఉంది ఐ హెడ్లో. కానీ దానిలో ఇప్పుడు మేము ఏం చేసామంటే బికాస్ ఆఫ్ స్కార్సిటీ ఆఫ్ వాటర్, ఈవెన్ 60 feet by 60 feet గేట్ కూడా 0 లీకేజ్ తెచ్చాం. ఓకే, సర్దార్ సరోవర్ ఇస్ 0 లీకేజ్ ఫర్ 8th year కన్సిక్యూటివ్గా. అండ్ వాళ్ళు దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దేర్ క్వాలిటీ నౌ. ఓకే, అది అమ్మారు మన వాళ్ళు మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఓకే, దానిలో ఏంటంటే రబ్బర్ సీల్ టెస్టెడ్ వాడాలి, దాంట్లో కూడా చేస్తున్నారు. పెయింటింగ్ సరిగ్గా చేయరు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కాళేశ్వరంలో కొందరు సీనియర్ పోస్ట్ ENC లెవెల్లో కాంట్రాక్ట్ని బట్టి క్వాలిటీ మెయింటైన్ చేశారు. ఒక దిక్క నా దీనిలో ఇంటర్ఫియర్ అయ్యారు. ఒక కాంట్రాక్టర్ని పెయింట్ కొట్టలేదు ఎందుకయ్యా అన్న. వాళ్ళ కాంట్రాక్టర్ 55 members ఉన్నాం మీటింగ్ రివ్యూలో. ENC గారు రివ్యూ చేస్తున్నారు. 55 members రివ్యూ చేస్తూ ఉంటే పెయింట్ కొట్టలేదు ఎందుకయ్యా అన్న. ఫస్ట్ వాళ్ళ రిప్రజెంటేటివ్, సార్
శాండ్ లేదు గోదావరిలో అన్నాడు. గోదావరి పెట్టిపోయిందా శాండ్, దొరికినట్టు శాండ్ ఇంకెక్కడ దొరకదా అన్న. నెక్స్ట్ ఆ ఊరోళ్ళు శాండ్ బ్లాస్ట్ చేస్తే డస్ట్ వస్తుందని వద్దన్నారు సార్ అన్నారు. తారుపాలెం టెంట్ వేసుకొని ఎత్తగొట్టలేదు, చిన్న పార్ట్సే కదా కొట్టుండొచ్చు కదా అన్న. డబ్బు ఎక్కడ ఉంది అన్నాడు. మూడోది అప్పటికి ఏఎన్సీ గారు చేయమని చెప్పాలా, ఆయన చెప్పకుండా వాడిని ఎందుకు సదాయిస్తా ఉంటాడు. నా రిపోర్ట్లో అది పెయింట్ కొట్టలేదని రాసి సబ్మిట్ చేశాను. అందరూ చేసినారు యూనో యాక్షన్. సీఎం గారు ఆ ప్రాజెక్ట్ చూసి ఎందుకు పెయింట్ కొట్టలేదు, అది ఎందుకు ఆ కలర్, ఎందుకు ఈ కలరు, దానికి పైసలు వేరే ఇచ్చినాము, దీనికి పైసలు వేరే ఇచ్చామని తిట్టి పెయింట్ కొట్టించారు. అది సీఎం పైన. ఇప్పుడు ఆ మారి ఉంటాయన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరూ పొలిటికల్గా సపోర్ట్ ఉంటే ఇంజనీర్స్ కూడా దే ఆర్ హార్వెస్టింగ్. ఇప్పుడు ఈ నిర్మాణ రంగంలో కూడా చాలా అప్డేషన్ వస్తుంది, మెటీరియల్ పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ ఇవి వస్తున్నాయి. మరి ఈ ప్రాజెక్టులు మెయింటెనెన్స్, ఈ ప్రాజెక్టులు కన్స్ట్రక్షన్స్లో మన దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీ రావట్లేదా? అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసినా కానీ ఇది ఇంప్లిమెంటేషన్ కాలేదు సార్. ఇప్పుడు మనకు ఇంతకుముందు ఒక హైట్ గేటు మోడల్ స్టడీ పోతే కానీ హాస్ట్ కెపాసిటీ అది ఫైనలైజ్ చేయలేము, డౌన్ పూల్ అవన్నీ. ఈ స్టాటిక్ హెడ్ డైనమిక్ హెడ్ అయినప్పుడు డౌన్ పూల్ క్యాలిక్యులేషన్స్ ఇంతకుముందు చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు మేము సిడబ్ల్యూసి ఆఫీసర్స్ మేము ఒక 40 ప్రాజెక్టుల వరకు చేసి ఇచ్చినాను, వాళ్ళు చెక్ చేశారు. అవన్నీ బాగా పనిచేస్తున్నాయి. ఆ మెథడ్లో కొన్ని ఇస్తున్నాం. ఇప్పుడు శ్రీశైలంకి ఇచ్చినాము, సోమశీలకి, అది దీనికి పోలవరంకి ఇచ్చాము, అదే మాదిరి ఇంకొన్ని ప్రాజెక్ట్స్కి ఇచ్చాము, పనిచేస్తున్నాయి. ఇందిరాసాగర్కి ఇచ్చిన పనిచేస్తూ ఉంది. ఓంకారేశ్వరికి కూడా అదే మాదిరి ఇచ్చినాం, మోడల్ స్టడీ లేదు. ఈ మాదిరి అన్నిటికీ పనిచేస్తున్నాం. కానీ ఆ సిస్టమ్ మనకు టెస్టింగ్ ఉన్నా కానీ టెస్టింగ్ చేయడం లేదు. ఇంకొకటి మనం చాలా ఇంప్రూవ్మెంట్ మెటీరియల్ వచ్చినాయి. మన ఇంప్రూవ్మెంట్ మెటీరియల్ వాడినా ఆ కరెక్ట్ మెటీరియల్ వాడతారా లేదని చెక్ లేదు, అదొక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మన పోలవరంకే నేను లేటెస్ట్ దీనిలో పోలవరం నాకు ప్రాణం అది. క్వాలిటీ అష్యూరెన్స్ ప్లాన్ అని, క్వాలిటీ అష్యూరెన్స్ ప్లాన్లో ఏమేమి ఇస్తామంటే వాట్ ఈజ్ వీ అడాప్టెడ్ ఇన్ ది డ్రాయింగ్స్, వాట్ ఈజ్ మెటీరియల్ రిసీవ్డ్, టెస్ట్లో ఏముంది, రిమార్క్స్ ఏమైనా వస్తుందన్నమాట కాలమ్స్. అది సబ్మిట్ చేసి కాంట్రాక్టర్ దగ్గర సైన్ చేయించి అప్రూవ్ చేసి ఇంప్లిమెంట్ చేసేదని పంపించాను ఈఎన్సీ ఆఫీస్. ఓకే ఓకే. అది నెవర్ సీన్ ది లైట్, నెవర్ సీన్ ది లైట్. ఆ మారి చేస్తారనమాట. అందులో అందరూ దొరుకుతారు. మరి రేపు అసలు మన జనరేషన్స్కి ఏమి ఇస్తాం? ఇది ఇట్లా వాటిని కాపాడుకోవటమే కష్టంగా ఉంటే. ఇప్పుడు అందరూ ఏదో డబ్బులు సంపాదించేస్తే మనం బతికిపోతాం అనుకుంటున్నారు, కానీ వాటర్ లేకుండా ఎవడు బతకలేడు. వాటర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం ఇందులో ఇంకొకటి ఏమంటే మనకు డిసీజెస్ అంతా మనం చిన్నప్పుడు, మేమంతా చిన్నప్పుడు మనం పారే నీళ్ళు తాగాం, బావుల్లో నుంచి పారే చూసి ఆ నీళ్ళు తాగాం, రాళ్ల మీద స్టోర్ చేసి నీళ్ళు తాగాం. ఈ పొద్దుటికి ఇట్లా హెల్త్ మెయింటైన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇంత బాటిల్ నీళ్ళు తాగి ఇంత తాగినా కానీ ప్రాబ్లం ఏమంటే మన డ్రైనేజ్ సిస్టమ్ అంతా పోయి మంచినీళ్ళలో కలిసి కంటామినేట్ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్కు ఉండే డ్రైన్ అంతా పోయి మూసీలో పోయి కృష్ణాలో కలుస్తుంది. ఏలూరు విజయవాడ పోయే కొద్దిగా వర్షాలు వచ్చినప్పుడు అంతా ఆ నీళ్ళు అట్నే ఉంటాయి. ఇది ఇట్ ఈస్ నాట్ వన్ సిటీ, త్రూఅవుట్ ఇండియా ది సేమ్ ప్రాబ్లం. డిసీజులు ఎక్కువ వస్తాయి. There is no proper designing or planning. Designing of drainage and the water system in the urban layouts. నిస్వార్థంగా సాగునీటి రంగానికి, తద్వారా రాష్ట్రానికి, దేశానికి ఇంత సేవ చేస్తున్న మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కోరుకుంటా సెలవు తీసుకుంటా.